హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివకాచు బ్లాగ్స్. నమస్కారం అండి, అందరూ బాగున్నారా? మా పెరట అందాలు చూపిస్తాను చూడండి. ఇవి మా పచ్చిమిరకాయ చెట్లు రెండు కాసినాయి. ఇది గులాబీ అంట అండి, ఏ కలరో తెలియదు కానీ గులాబీ అండి మొక్కేసింది. చాలా ఆనందం. ఇవి ఇంకా పూజలు చేసాం మేము, పూజ చేసుకునే పువ్వులు కోసేసాం మార్నింగ్, శుక్రవారం కదా ఈరోజు. ఇవి ఇంకా మొక్కలండి. ఇది మల్లంటూ కంటే మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో గులాబీ రాణి కలర్ గులాబీ అంటూ వైట్ కలర్ ఎన్ని ఉంటాయి చెప్పండి. గులాబీ అంటులో కలర్స్ మీకు తెలియకుండా ఉంటుందా చెప్పండి. ఇది ఒక కలర్. మా పుజ్జెట్టి చెట్టు దాని కింద చిన్న చిన్న మొక్కలు వేసాం. అది చూసారా, మా పెద్ద అట్టి చెట్టు గెలేసిందండి. చాలా ఆనందంగా ఉంటుంది కదా, మన స్వయంగా మన పెరట్లో కాసినట్టుగా అనుకోయేవన్నా సరే. ఇది మా పుచ్చి మామిడి మొక్క డెకరేషన్ చేశారు. ఇది తీగ మల్లంటూ. ఇది తులసాకు అండి, కింద ఉంది కదా తులసాకు. చిన్నపిల్లలకి ఎవరైనా దగ్గుంటే 2 చుక్కల రసం తీసి తేనెలో ముంచి వేస్తే తప్పని తగ్గుతుందండి దగ్గు. ఇది మా మల్లంటూ పైకి ఎక్కించారు అత్తయ్య గారు. చూపిస్తాను. మనకు కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికి ఇష్టమే కదా. మా అక్కకి అంటే మరీ ఇష్టం సుకన్య అక్క. అవిగో మొక్కలు చిన్నగా ఉన్నాయి. ఒక మొక్క ఉంటుంది అనుకుంటా, చూపిస్తానండి. ఇదో చూసారా, కనబడలేగా సరిగ్గా, సారీ. ఫ్లవర్ చూసారా, ఒక ఫ్లవర్ ఉంది, అన్నీ కోసేసారు. సరే మరి కిందకి వెళ్దాం నడి. ఇది మా పుచ్చి మనీ ప్లాంట్. అందరికి ఉంటుంది అనుకోండి, మాకు చిన్నది ఉంది. ఇది సీతాఫలం. నాచు మొక్కలు ఎన్ని రంగులు ఉంటే చెప్పండి, పింక్, ఎల్లో, వైట్, ఆ టైప్ మాట. ఇవన్నీ అట్టిగా ఇందాక సరిగ్గా చూపించలేదు కదా, అంగో బయట చూపిస్తాం. ఇవి పూజకి వాడతారు కదా పువ్వులు, శివుడికి ఇష్టమైన పువ్వులు అంటారు కదా. ఇవి ఇంకా మందార మొక్కలు అన్నీ కట్ చేశారు మొన్న. అట్టి చుట్టూ ఇంకా ఏ మొక్కలు మందారం. ఇది గోంగూర కాడలు తీసి పాతారు అత్తయ్య గారు ఆకు కోసం. గోరింటాకు మీకు తెలిసిందే కదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఆకు గోరింటాకు. ఎంత అందంగా ఉంటాయో, చేతులు ముందు వస్తే చిన్నపిల్లలకి పెడితే. కొన్ని పైనాపిల్ మొక్క. ఇది మళ్ళీ సీతాఫలం. రుచి కరివేపాకు మొక్క. గోంగూర పక్కలు. ఇదంతా మునక్కాయ చెట్టు అవన్నమాట. ఇవంటి ఫస్ట్ టైం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.